దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపానికి, రాయగడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ గట్టిగా మనము పోయిన వారంలో నేర్చుకున్నారంటే 1000 పరివారం జరిగినప్పుడు ఇక్కడ సువార్తకుడికి పంపిస్తామని చెప్పారు. అది నేను మర్చిపోలేదని నేను అనుకున్నాను. సువార్తకులు ఎవరంటే ఆనాడు రక్షింపబడిన వాడు, అనగా మారుమనసు పొంది ఉన్నవాడు, దేవుడు స్వార్థ ప్రకటించడానికి వారు వెళ్తున్నారని నేను చెప్పాను. తర్వాత నేను చెప్పిన ఏమంటే వారి నుండి కొందరు యాజకులు లేవీయులు కూడా సువార్త ప్రకటించడానికి వారి కూడా వెళ్తామని నేను చెప్పాను. దేవుడికి ఇశ్రాయేలుకి రక్షణ కలిగిన విషయం అంటే ప్రతి కాలంలో ఏముంది, రక్షణ ఉంది. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు మాట. అంటే ఇప్పుడు ఈ అంటే ఈ కృపాయుగములు కూడా రక్షణ ఉండినట్టుగా కొందరు నమ్ముతున్నారు. కృపాయుగం దాటిన తర్వాత ఎవరికి రక్షణ లేదని అనుకున్నారు. అలాగే కాదండి, కృపాయుగములు రక్షణ ఉంది. కృపాయుగములు దాటిన తర్వాత ఏముందంటే రక్షణ ఉంది. ఎప్పుడు అంటే 7 సంవత్సరాలు ఇక్కడ మహాశ్రమలు జరిగినప్పుడు కూడా రక్షణ ఉంది. అది తర్వాత 1000 పరిపాలన జరిగినప్పుడు కూడా రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. అదన్నీ తర్వాత చెప్తారండి. ఈ రాత్రి మీరు శ్రద్ధ కలిగి రాత్రి వినాలి దేవుడి వాక్యము. దేవునికి స్తోత్రం కలిగింది. యేసు ప్రభు ఏం చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం. యేసు ప్రభునికి ఇశ్రాయేలు ఏం నిషేధించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ 11వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు ఎక్కడికి వచ్చారు? స్వర్గీయులంటే అర్థమైందా? సొంత వారింటికి వచ్చారు. సొంత వారని చెప్పిన ఎవరికి? సొంత వారని చెప్పినది ఎవరి కోసం చెప్తున్నారు? యూదుల గురించే చెప్తున్నారు. ఇశ్రాయేలీయులు అంటే ఇశ్రాయేలు కోసమే వచ్చారు. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, ఒక అమ్మ తన బిడ్డకి దెయ్యం పట్టారు అని చెప్పినప్పుడు, నా బిడ్డకి బాగా చేయమని చెప్పినప్పుడు ఏం చెప్పారు? పిల్లలు రొట్టి అంటే పిల్లలని పిలవబడింది వాడు ఇశ్రాయేలు. అది ఇశ్రాయేల్ దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. అన్యుల దగ్గరికి యేసు ఏం చేయలేదు, రాలేదు. కానీ ఇశ్రాయేల్ దేవునికి ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. ఇశ్రాయేల్ తృణీకరించారు. యేసయ్యకి ఇశ్రాయేల్ తృణీకరించినప్పుడు, అంగీకరించలేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? అన్యుల దగ్గరికి వెళ్ళలేదు. అదే నేను చెప్పుకొని దేవునికి స్తోత్రం. అన్యుల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అది తర్వాత ఇప్పుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనకు బెనిఫిట్ అయిపోయింది. అది మనకేమైంది? అవకాశం అయిపోయింది. ఏది? ఇశ్రాయేలు యేసయ్యకి అంగీకరించలేదు కాబట్టి మనకేమైంది? ఆశీర్వాదం అది కారణమైంది. వాళ్ళు అంగీకరించిన అనుకో మనకేముండదు, రక్షణ ఉండదు, ఏముండదు. దేవునికి స్తోత్రం కలిగిన దేవుని పద్ధతిగా ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన. ఇశ్రాయేలు దేవుని ఏం చేయలేదు, అంగీకరించలేదు కాబట్టి ఇశ్రాయేలు యేసు ప్రభుకి ఏం చేశారు? క్రూశించారు, సిలువ వేసారు. సిలువ వేసిన తర్వాత ఇశ్రాయేల్కి ఇంకా రక్షణ, ఇప్పుడు రక్షణ లేదు. ఇప్పుడు కూడా వారు ఏమీ అవ్వలేదు. కానీ వాళ్ళు కొందరు రక్షింపబడిన వారు ఉన్నారు కానీ ఇశ్రాయేల్ మొత్తం ఏమవ్వలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కొందరు కూడా యేసయ్యకి రక్షకుడు అంగీకరించి దేవునికి ఆత్మల సత్యంతో ఆరాధన చేయన 1 మంది ఉన్నారు. కానీ సంపూర్ణంగా ఏమవ్వలేదు, రక్షణలోనికి రాయలేదు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు వస్తుందనంటే 7 సంవత్సరం ఇక్కడ మహాశ్రమలు జరిగిన టైంలో యేసు ప్రభు తన సంఘంతో భూమిలోకి దిగి వచ్చిన సమయంలో వారందరూ ఏమవుతారు? రక్షింపబడుతున్నారని దేవుడు వాక్యం. మనం ఆ వాక్యం ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం. సక్రియ 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసులైన మీరు అంటే దేవుడు తన ఆత్మనికి ఏం చేయాలి? విజ్ఞాపన చేయని ఆత్మని తన కుమ్మరింపగా వారు తన పొడిచిన మా మీద దృష్టి ఉంది. ఒక్కడు ఏక కుమారుని విషయమా తన జ్యేష్ఠ పుత్రుడి విషయమై ఒకడు
ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చూడండి, మీకు అర్థమైందా వాక్యం చదివినప్పుడు? ఆనాడు దేవుడు దాని ఆత్మనికి ఏం చేస్తుంది? కుమరిస్తుంది. ఎందుకు కుమరిస్తుంది? ఆ కుమరించిన ఆత్మ గురించి చెప్పిన కొన్ని మాట చూడండి. ఎలాగంటి ఆత్మ అంటే చూడండి, చదవండి. కరుణ అందించిన ఆత్మను, విజ్ఞాపన చేయని ఆత్మను నేనే చేస్తున్నారు. ఒక విషయం మీరు తెలియాలి, వారు మారు మనసును పొందడానికి పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేసిన కుమరిస్తుంది. కుమరించినప్పుడు ఎలాగంటి కుమరించలేదు? కరుణ కుమరిస్తుంది. కరుణ ఆ పరిశుద్ధాత్మ దేవుడి శక్తి వచ్చినప్పుడు వారికి కరుణ దొరుకుతుంది. ఇంకా చెప్పుతున్నారండి, విజ్ఞాపన దొరుకుతున్నారు. దేవుడికి స్తోత్రం. అంటే మనం రక్షింపబడినది ఎలాగా అంటే, మనం రక్షింపబడిన దేవుడి వాక్యం వలన మాత్రం కాదు, పరిశుద్ధాత్మ శక్తి వలన మనం కూడా ఏమైంది? రక్షింపబడి. ఆనాడు కూడా ఈ 1000 పరిపాలన జరిగిన సమయంలో కూడా ఇశ్రాయేలు కూడా మారు మనసు పొందడానికి ఎవరికి పంపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవునికి పంపిస్తుంది. పంపించిన తర్వాత వారు చేయన పని, రెండవది చేయన పని ఏంటో నవీన అమ్మ కుమరింపగా వారు తను పొడిచిన నా మీద అంటే పొడిచిన నా మీద ఎడ పొడిచిన ఇశ్రాయేలు యేసయ్యకి ఏం చేశారు? నేను పొడిచారండి, సిలువ చేశారు, కొరడాతోని పట్టారు, ఆ ముడుకులో పట్టారు. ముఖములో ఏమైంది? ముఖములున్న నేను తీసివేశారు. ఇదన్నీ ఆ పొడిచిన చిన్న అక్కడ ఉంది. మనుషుడు చేసిన ఆ పని, చేసిన పని ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా పరలోకం ఉంది. అది యేసయ్య శరీరం ఉంది. అది ఏమి ఆ పొడిచినది చేయనున్నా గాయం ఇప్పుడు కూడా ఏమవుతుంది? ఎందుకనగా ఉంచారంటే పొడిచిన వాడు ఒక రోజు తిరిగి ఇది చూసి ఏమవుతుంది? అది మారు మనసు పొందుతుంది. అది తిరిగి పొడిచిన చూడడానికి చూసి ఏమవుతుంది? అడగ రాయబడింది చూడమ్మా, పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్టు జ్యేష్ఠ పుత్రులను ఒకడు ప్రలాపించినట్టు అతని విషయం గుర్తించు. అందరు ఏడుస్తుంది, దేవా ఇదే నీ సంగతి, నీ ముఖములు చెయ్యలో కాలులో తల మీదే ఉన్న ఆ గాయాలు ఏంటి అని అడుగుతుంది దేవుడికి. అందుకని తోమ గారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, నేను యేసయ్యకి నన్ను నమ్ముతాను కానీ ఆ గాయాలు నేను ఏం చేశాను? అప్పుడు యేసు అని చెప్పారు, చూడమని చెప్పలేదు, నీ గాయాలు ఏం చేయాలి? ఇప్పుడు ఆ గాయాలు అప్పుడు కూడా ఉందన్నమాట. దేవుడి ఆ గాయాలు చూసినప్పుడు ఇశ్రాయేలు మొత్తం ఏమవుతున్నది? విలాలిస్తుంది. అప్పుడు దేవుడు ఆత్మ అడిగి కుమరిస్తుంది. ఈ ఆత్మ వచ్చినప్పుడు మారు మనసు పొందడానికి, ఆ పడడానికి ఉన్న శక్తి వారిలోకి వచ్చి వారి పుడిచిన చోటకి చూసి ఏం చేయలేదు, అందరు ఏమవుతున్నారు? విజ్ఞాపన చేస్తుంది. అదే చెప్పచ్చు. మనం ఇప్పుడు రక్షణ పొందినవాడు ధన్యుడు. ఇప్పుడు రక్షణ పొందినవాడు ఎందుకు ధన్యుడు? ఎందుకండి మనం అదే కరెక్ట్. ఎందుకు ధన్యుడు అంటే ఈ అంటే 1000 పరిపాలన దినములో రక్షింపబడిన వారి కంటే మనం ఇప్పుడు ఏమవుతుంది? రక్షింపబడింది. ఎందుకంటే మనమే దేవుడు ధన్యుడు అని చెప్పడానికి ఉన్న కారణం ఏమంటే ఇప్పుడు మనకి ఏమి శ్రమ లేకుండా, ఏమి కష్టం లేకుండా మనం ఈజీగా వారికి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ. ఆ 7 సంవత్సరాలు 3.5 సంవత్సరాల శ్రమ ఎక్కువది. 3.5 సంవత్సరాలు భయంకరమైన ఏమవుతుంది? శ్రమలు పెరిగినప్పుడు 75 రోజు భయంకరమైన శ్రమలు కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలోని కూడా వారు ఏమవుతారు? మారు మనసు పొందినప్పుడు మనకేమో ఏ శ్రమ లేకుండా ఏమి శ్రమ లేకుండా మనమేమైంది? మనకు మారు మనసులు పొందిన తర్వాత ఏముంది? వానికి శ్రమ తర్వాత మారు మనసు, వానికి శ్రమ తర్వాత ఏమవుతుంది? మనకి మారు మనసు తర్వాత శ్రమ. మారు మనసులు పొందిన తర్వాత మనకేమవుతుంది? మన
బాప్తిసం పొందినప్పుడు ఏం చేశానంటే రోమాపత్రిక 6:1 నుండి 5 వరకు చదివితే యేసు ప్రభు మరణంలోనికి మనం ఏం చేశాడు? పాలు భాగస్తులు అంటే అర్థం చెప్పండి. పాలు పొందడం అంటే అందులోనికి మనం చేర్చబడాలి. ఏదిలోనికి? ఏ మరణంలోనికి? ఏసైకి కలిగిన దేని వలన మనం బాప్తిసం పొందినప్పుడు ఏసైకి కలిగిన మరణంలోనికి మనం ఏం చేసాం? ఏసైకి కనుక మరణం కలిగింది సెలవులో మరణం కలిగినప్పుడు ఏమైంది? కాళీలు ఏమైంది? చెయ్యి కాళీలు ఏమైంది? దాని వీపి మీద ఏం చేశాడు? మరణం ఎలాగతున్నది? కీర్తన గారు చెప్పినట్టుగా పొలం దున్నినట్టుగా పొలం ఏమైంది? దానిలోనికి నీ ఏమైంది? ఏది దానిలోకి చేర్చబడాలంటే అలాంటి ఏసయ్య సిలువ అనుభవించినట్టుగా నువ్వు కూడా ఏసయ్యని కొరడాల దెబ్బలతో కొట్టినట్టుగా నువ్వు కూడా కొరడా దెబ్బలు పొందినప్పుడు మీరు అది ఏం చేసి ఒప్పుకున్నారు. నేను వాటికి ఏసయ్య మరణంలోనికి మనం ఏమైంది? పాలభాగస్తులుగా మారింది. అంటే ఏసయ్య నీకేదైనా శ్రమ కలుగుతూనే దానిలోనికి నేను కూడా ఆ భాగంగా ఉండిన వాడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆడ ఏం చూడ ఎందుకయ్యో నీవు ఎందుకయ్యా దేవుడా నాకు దేవుడు నీకు ఎందుకు శ్రమ ఇచ్చారని నీ రెచ్చిపోయే బాప్తిసం పొందినప్పుడు నీ కూడా ఏం చేసుకున్నారు? ఒప్పుకున్నారు. శ్రమలేని శ్రమలోని నాకేముంది? మరి అయితే శ్రమలోని నీకు ఆనందం ఉందా? ఉంది. పాట పాడేస్తారా? భార్య భర్తల పండుగ ఏదైనా భర్త భార్య ఏదైనా తిట్టింది అనుకో 3 రోజులు తింటారు. తినకుండా ఏమవుతుంది? అడిగిపోయి నీయే పాడుతున్నారు ఏంటి? ఆడపడి తప్పునప్పుడు నీ ఏం చేయాలి? ఆనందించాలి. బ్యాగ్ పట్టుకొని అమ్మ ఇంటికి వెళ్ళిపోకూడదు అంటే అప్పుడు నీ అమ్మ ఇంటికి వెళ్ళిపోకుండా నీ ఎప్పుడు రమ్మురా నేను ఇంకా చెప్పురా నేను ఇంకా ఆనందిస్తానని చెప్పాలి. అది రాదు. అది రాకుండా ఏమవుతుంది? అన్నం తినడం మానడం, మాట్లాడడం మానం, మన ఇండియా పాకిస్తాన్ వల్ల ఇండియాలో ఉండడం. ఇది కాక మీరు స్వభావం. అప్పుడు ఆనందం అవుతుంది. బాప్తిసం పొందినప్పుడు శ్రమలోనికి నీ ఏమైంది? మానవాల్సిన అయింది. అందుకని నీ చెప్పండి దేవుడు ఈ శ్రమ నీలో నేను ఇప్పుడు ఏమవుతున్నాను? అందుకని మొదటి శతాబ్దంలో ఉన్న దేవుడు సంఘబిడ్డలకి ఏమన్నాడు? పిలిచి కొట్టి పంపించినప్పుడు సంతోషించుకోండి అంటే మనకు సంతోషం అంటే వచ్చే వారం మా చర్చి ఈ చప్పడ కొట్టడము ఇప్పుడు పాట పాడడం అందరూ ఉందండి. సంఘబిడ్డలు తిరిగి 4 మాట చెప్తే నేను చర్చకు రాను. ఏమండి మీ గురించి కాదండి, నీ రాయడం అన్న వారి గురించి. మీరు అలా కాదు, ఎవరు చెప్పినా కానీ చర్చకి వచ్చేస్తారు. నేను మంచివాడు, మీరు మంచివారు. కానీ ఇంటిలో ఏదైనా సమస్య ఉంటే ఆ రోజు చర్చకి ఎందుకంటే అప్పుడు ఏదో నొప్పి కడుపు నొప్పి వస్తుంది. అమ్మా అటువంటి సమస్య వచ్చినప్పుడు నీయే ఫస్ట్ చర్చకి వచ్చేయాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. అందరూ అందరూ చెప్పిన కంటే నీ ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలోనికి నీ ఏమవుతున్నారు. అలగలేకుండా దిక్కుముఖమలాగే విశ్వాసం చెప్పారు, మా ఇంటికి నేను రాకూడదు, నీ కడుపు కోసం బ్రతికిన
పాస్తా అని చెప్పినప్పుడు కూడా వారింటికి వెళ్ళి మళ్ళీ అదే బోధన తిన్నారు. వారింటికి వెళ్ళి అన్నం తిని స్థితికి వచ్చిన సంతోషం ఉంది. మనకి ఏ ప్రాబ్లం లేదు. విశ్వాసని పాస్టర్కి ఏం చెప్పారు, నాకు నా ఇంటికి తిండి కోసం తిరుగుతున్న పాస్టర్ అని, ఏంటి భోజనాలు పాస్ తిండి కోసం తిరుగుతున్న పాస్టర్ అని చెప్పారు విశ్వాసి పాస్టర్ గారికి. అప్పుడు కూడా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు. నన్ను కేసు పెట్టి చేసి పంపించిన వాడి ఇంటికి వెళ్ళి నేనేం చేశాను. మనకంటే ఇదన్నీ తెలియదు కాబట్టి వెళ్ళి తిన్నారండి. అందరూ ఏసైకి పొడిచిన వారి ఇంటికి వచ్చినప్పుడు ఆడికి మారు మనసు వచ్చింది. పొడిచిన వారి ఇంటికి వచ్చినప్పుడు రాదే రాదు. పొడిచిన వారి ఇంటికి నీ చూడరే ఓట్లు మరి ఆ లెగల పోట్ల పుట్టింది ఎప్పుడు నిత్యం జరుగుతుంది చేయొచ్చు. భర్త నేను తిట్టిన ఏడల ఆడ ముఖం చూసి మాట్లాడుతూ గమ్ము నీకున్నా తిరిగి రాని నీకు అడుగుతున్నా. భార్య నిన్ను గట్టిగా తిట్టినప్పుడు భార్యను ముఖం చూసి మాట్లాడుతున్న దమ్ము నీకుందా? అది లేకపోతే ఆయన శ్రమలోనికి నీయేం కావాలి. అందరు సోదరు అన్ని పోయింది. చెప్పిన దేవుడు సంగపడలేరా మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. యేసయ్యకి నాకు ప్రేమిస్తున్నారు చెప్పినప్పుడు యేసయ్యనికి ప్రేమిస్తున్నావా లేదా తెలియడానికి నీ మీదకి ఎక్కువ శత్రువులకు పంపిస్తాను. ఎక్కువ నీ ప్రేమ నిజమైందా డూప్లికేట్ నీ ప్రేమ నిజమా డూప్లికేట్ తెలియడానికి దేవుడు ఏం చేశాడు. అప్పుడు నీ ఏం చేయాలి. అప్పుడు తెలుసుకోవాలి ప్రేమ ఉందా నీ ఏం చేశాడు. నిరూపించాలి. శత్రులు ప్రేమించి శత్రుల కొరకు ప్రార్థన చేసి. శత్రులు ఎందుకు దేవుడు ఇస్తున్నారు. ఆయన మనలో ఉన్న ప్రేమ ఏదో తెలుసుకోవడం. అంటే ప్రేమించడానికి శత్రుని పెరిగినప్పుడు నీ ఆయనకి ఏం చేయాలి. అందరూ ఏదో దిమ్ముగా కూర్చున్నట్టుగా ఆ ప్రేమ రావాలండి. అంటే ఆ శ్రమలోనికి మనం ఏం చేయాలి. మారాలి. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని రక్షింపబడడానికి దేవుడు ఆత్మలకు పంపిస్తుంది. అప్పుడు దేవుడు యేసయ్యకి పొడిచిన చోటను చూసి వాడేమవుతున్నారు, స్తోత్రం. తర్వాత చూడండి సక్రియ 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములో పాపమును అపవిత్రను పరిహరించుటకు దావీదు సంతతి వారికి యెరూషలేము నివాసుల వారికి ఒకటి ఊట ఏం చేస్తున్నారు. ఎవరి కోసం? దావీదు సంతతి వారంటే ఎవరు? దావీదు సంతతి వారంటే ఎవరండి? దావీదు సంతతి వారు అని చెప్తే ఎవరు? గుండెకు నొప్పి చేస్తున్నారు. దావీదు సంతతి వారండి చెప్పిన వాడు వేరే ఎవరు కంటే ఇశ్రాయేలు. అదే నీకు చెప్పాలి ఎందుకంటే మౌనంగా ఉన్నాడు తప్ప ఆయన కూడా పర్వాలేదు. దావీదు సంతతి వారు అంటే చెప్పిన వారు ఎవరు? దావీదు సంతతి వారికి వరకు ఒక ఊట దేవుడు ఏం చేస్తున్నారు. దేనికి పాపమునికి పరిష్కారం జరగడానికి దేవుడు వారి కొరకు ఏం చేశారు. చదవండి అందులో రాసి ఉంది. పాపము నుంచి అపవిత్రత నుంచి వారిని కడగడానికి అవన్నీ కడగడానికి ఉన్న నీరుట దేవునికి ఎక్కడ కాలువరి మన కొరకు కాల్వరిలో ఆయన రక్తం మనకి ఎంత దాదాపు 6 లీటర్ల రక్తం ఉందనండి ఒక మనిషి శరీరం. ఆ రక్తం మొత్తం కాల్చారు దేని వరకు? మన పాప ప్రాయశ్చిత్తం. ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల ప్రజలు ఉందండి లోకంలో. సుమారు ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు జనాభా ప్రస్తుతం? కాలేజీలో చదివారు. నాకు తెలియదు. మీ 830 కోట్లు. 8,030 కోట్ల జనం కొరకు యేసు రక్తం
చాలు సోదరు చెప్పాలి. అన్ని బ్లడ్ గ్రూప్కి ఈ రక్తం సూటబుల్. అన్ని బ్లడ్ గ్రూప్ ఎవరికైనా సెట్ అవుతుంది. ఏ రక్తం ఏమవుతుంది? వ్యాక్సిన్ అవుతుంది. ఎందుకంటే నీ పాపములు ఏ గ్రూప్ అయినా, బి గ్రూప్ అయినా, ఓ గ్రూప్ అయినా, ఏ గ్రూప్ కైనా సెట్ అవుతుంది. ఏ బి సి ఉందంటే దొరకలేని ఒక గ్రూప్ ఉంది. ఓ నెగటివ్ అదన్నీ నో ప్రాబ్లం. ఈ రక్తం అందరికీ వర్తిస్తుంది. అందరి పాపం కడగడానికి ఈ రక్తం చాలు. ఈనాడు కడిగినట్టుగా ఆనాడు కూడా ఆ యేసు రక్తము కడగబడుతున్నారని దేవుడు సిగ్నల్ ఇవ్వండి. ఇది లేదు కాబట్టి నేను చెప్పిన వాక్యము అది నేనేం చేయకూడదు. కరెక్ట్ 8 అయిపోయినప్పుడు నా కన్నులకు కరెక్ట్ గా చూడండి. అప్పుడు ఆపుతాను. వేరన్నా అనుకోలేదండి. అయ్యగారు కన్నులకు అన్ని అమ్మ చూసారని డౌట్ కన్ను చూసిన ఏంటి డౌట్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే దేవుడు బిడ్డలారా బాగా తెలుసుకోండి, అందరూ తెలుసుకోండి. ఈ రక్తం, ఈ నీళ్ళుంట, ఈ ఊట అందరు పాపం కడగడానికి. మీరు రామపత్రిక దగ్గర రండి. రామపత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 23వ వాక్యం చదవలేదు. రామపత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. వారిను వారి అవిశ్వాసమును నిలవకపోయిన వారు ఏం చేస్తున్నారు? ఏంటండి కట్టబడాలంటే అంటే చెప్పండి. ఒక కొమ్మ నీ చెప్పు, నీకు అర్థమైంది. ఒక కొమ్మ ఏం చేస్తున్నారు? ఈ కొమ్మ ఇరిగిపోయింది. ఏ కొమ్మ? ఈ కొమ్మ ఇరిగిపోయింది. ఏ కొమ్మ? అది ఏది? ఏ కొమ్మ? అది మామిడి కొమ్మ. వాక్యాధారంగా చూడండి. ఏ కొమ్మ? అది పైన ఉందండి, పైన ఉందండి, పైన ఉందండి. చదువు జరగకపోతే సమయం ఎక్కువ అవుతున్నారు. మన విషయం 19వ వాక్యం చూడమ్మా. 19వ వాక్యం. నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదు మంచిది. అంటే ఏం చేశారు? కొమ్మలు ఏం చేశారు? ఎలాగా ఇరిచండి? అవిశ్వాసం. ఎవరికి అవిశ్వాసం వచ్చింది? యూదులకి. యూదులకు వచ్చిన అవిశ్వాసం వల్ల ఆ కొమ్మలు విరగబడ్డాయి. ఆ కొమ్మ ఏమైంది? ఇరిగిపోయింది. ఎవరు? యూదులు. ఆ ఒలుగు చెట్టు అండి. యూదులు అంటే ఆ ఒలుగు చెట్టు ఏమైంది? అంటే ఒలుగు వారికి ఆత్మీయ గుర్తు. ఒలుగు చెట్టు వారికి ఏమన్నా ఈ ఆత్మీయత నుండి ఈ అవిశ్వాసం వచ్చిన కాబట్టి ఆ కొమ్మ ఏమైంది? ఇరిగిపోయింది. అందరికీ దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి ఉన్న కారణం ఏంటి? చెప్పండి గట్టిగా. అవిశ్వాసం. లేకపోతే అవిశ్వాసం, లేకపోతే అపనమ్మకం. అదే బతకడం అవును కదా. యేసయ్య దగ్గరికి నాన్న ఒక చిన్నవాడికి తీసుకొని వచ్చారు కదా. ఈయన దండి చెప్పడం వచ్చారు. అది నేను నా కోరిక కదా. మార్కు సువార్త 9వ అధ్యాయం ఉంది. వచ్చినప్పుడు ఏమంటే శిష్యులు అందరూ వచ్చి ప్రార్థన చేసేయా బాగలేదు. ఆయన ఏ రోగం ఉంది? చంద్రరోగం ఏంటండి? మూర్ఛ అంటారు. ఫిక్స్. చంద్రరోగం, మూర్ఛ, ఫిక్స్. ఇదన్నీ ఒకసారి దేవుడికి శ్రద్ధ. ఇది వచ్చి ఏమవుతున్నారు? ఈ బిడ్డకి ఏమవుతున్నారు? బాధపడుతున్నారు. కానీ తన శిష్యులు వాళ్ళని ఏమవలేదు, జరగలేదు. కాబట్టి ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏసయ్య చిన్నవాడి కోసం ప్రార్థన చేసిన విడుదల కలిగినప్పుడు ఆ చిన్నవాడు తండ్రి చెప్పిన మాట నేను ఈరోజు చెప్తాను. తండ్రి ఏం చెప్పారు? అపనమ్మకం ఏం చేయాలి? అందరికి ఇప్పుడు కూడా ఏమై మీద గుళ్ళు ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఏం లేదు. నమ్మకం లేదు. అపనమ్మకంతో నిండి ఉన్నారు. దేవుడు నమ్మకం ఉందంటే దేవుడి వరకు అన్ని చేస్తారు. దేవుడి మీద నీకు నమ్మకం ఉందా? దేవుడు చెప్పారు ఈ వినోది ఇంటి నుండి కిందకు దూకుమని చెప్తే నీ ఏం చేస్తుంది? విశ్వాసం ఉన్నోడైతే
దేవుడు చెప్తాడు. లేనోడైతే అక్కడ నిలబడి దేవుని మీద దోషం లేస్తాడు. 10 సార్లు చెప్పిన 10 సార్లు మీరు ఏం చేశారు ఆలోచన. హల్లెలూయా. దేవుడు మీద నమ్మకం అంటే దేవుడు చెప్పిన వాక్యం మీద నీకేముండాలి? నమ్మకం రావాలండి. ఎందుకు నమ్మకం రాలేదంటే నీలో ఏముంది? అపనమ్మకం ఉంది. ఈ అపనమ్మకం ఉంది కాబట్టి వాళ్ళేమైంది? ఆ కొమ్ము ఇరిగిపోయింది. అంటే ఆడ ఆత్మీయత ఇరిగిపోవడానికి కారణమేంటి? నీ జీవితంలో ఆత్మీయంగా కిందకి వెళ్ళడానికి కారణం అవిశ్వాసం కలిగిన వారే. సంఘం ఇది పెరుగుతున్నది రోజు రోజు. విశ్వాసం తగ్గిపోతుంది, అవిశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం రోజు రోజు ఏమవుతుంది? తగ్గిపోతుంది, అవిశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. చదవద్దండి. 1 నుండి మీరని 40 వరకు మీరు చదవద్దు. విశ్వాసం వల్ల అన్ని చేశారు. విశ్వాసం వల్ల అన్ని చేయించారు. అన్ని చేయించారు. సింహాన్ని ముఖం మూసారు, అగ్ని చల్లార్చారు, ఎర్ర సముద్రం 2 వాయులు చేశారు. ఇంకా చెప్పండి, కట్టెలు ఆరుగురు తప్పిపోయారు. ఇంకా చెప్పండి, చచ్చిపోయిన వాడికి బ్రతికి నా కోరిక రావాలి. దేవునికి విశ్వాసం ఎప్పుడు కాబట్టి చూపించడానికి ఉన్న దేశంలోకి వెళ్ళి ప్రయాణం చేసేది. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. దేవుడు ఎల్లు అని చెప్పిన నీరైతే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి రాయడికి నీటికి రమ్మని చెప్పిన 10 సార్లు ఆలోచన. ఎందుకు ఈ రోజు డబ్బులు కదా విశ్వాసం ఉన్న వీటికి ఇదని కావాలి. మీటింగ్ ఉందా? దేవుడు డబ్బులు తానని అనుకుని ఏం చేస్తున్నాడు? దేవుడికి మనలో ఇప్పుడు ఏం కలుగుతున్నారు? అపనమ్మకం ఉంది కాబట్టి వంకలు చెప్తాం. దేవునికి స్తోత్రం. అపనమ్మకం ఉంది కాబట్టి ఏమైతుంది? దేవునికి స్తోత్రం. నీటిలో ముడుగుతున్నారు. నీటిలో ఏమవుతుంది? అది పేదలు కానీ ముడిగలుగుతారు. ఈరోజు ఆయనకి ఏం చెప్పారు? చెప్పలేదు. ఆత్మ విశ్వాసియే నీ ఎందుకేం చేస్తున్నారు? సందేహపడుతున్నావు. సందేహపడుతున్నారు. ఎందుకు ముడగడానికి కారణం వాళ్ళు ఉన్నా అల్ప విశ్వాస అపనమ్మకం ఉన్నా కాబట్టి. స్తోత్రం. యేసు నీటి మీద నడిచి వచ్చినది ఎవరు చూశారు? నేను అక్కడ ఉన్నా, నేను అక్కడ రాదు. యేసు నడిచి వచ్చిన వాడే ఎవరు చూశారు? యేసు నడిచే వాడికి కూడా నడవడానికి ఉన్న ఏముంది? ఒక కోరిక కలిగింది, వాడికి ఆశ ఉంది. అప్పుడు పీతం కదా యేసయ్యో నీ నడిచినట్టుగా నేను కూడా ఏమవుతుంది? అందు యేసుకి రమ్ము రమ్ము అని చెప్పినట్టు ఏకవదనమా బహువదనమా? బహువదనం. అంటే అప్పుడు ఓడ మీద ఎంతమంది కూర్చున్నారు? 12 మంది. ఒకటి మాత్రం ఏమైంది? అడుగు పెట్టగలిగాడు. ఒకటి మాత్రం నీళ్ళు చేశారు. నాకేంద్ర గొడవ పెడతారు. అపనమ్మకంతో పడవనాడు ఉండిపోయారు. ఈయన మాత్రం ఏంటి ఏం చెప్పిన కానీ ఈయన తెలియలేదు. 3 సార్లు చెప్పిన వాడు ఆయన కూడా ఏసై మాటకి ఏం దూకుతుంది. హలో దేవునికి సోదరం. ఏసైకి తెలియలేదని ఎన్నిసార్లు చెప్పారు? 3 సార్లు చెప్పినప్పుడు కూడా ఏసై పిలిచినప్పుడు ఏం చేశారు? ఆమె చెప్పాలి. అటువంటి వాడు వల్లనే దేవుడు ఏదైనా గొప్పగా ఈ తొందరపడిన వాడు ఉంటే మాత్రము హడావడి వాడు ఉంటే మాత్రం ఏమవుతాడు? ఈ హడావడి లేని వాడు, ఈ చల్లగా కూర్చున్న వాడు ఉంటే ఎన్ని వేడి చేసిన కదా ఫ్రిడ్జిలే ఆహారం ఉన్నావు. ఫ్రిడ్జిలో పెట్టిన ఆహారం వేడి చేస్తే మళ్ళీ ఏమవుతుంది? బద్దకిష్టలాగా అంటాడు. దేవుడికి సోదరు అంటే నేను చెప్పుకునేది వారు ఇరిగిపోవడానికి కాదు, వేరేం కాదు. ఈ కాలంలో విశ్వాసి చర్చి నుంచి దేవుని దూరం దూరం వెళ్ళడానికి కారణం ఏంటండి? దేవుడు విశ్వాసం ఉంటాయండి. ఏ పరిస్థితిలో కూడా చర్చికి వెళ్ళిపోతుంది. వర్షమైనా వానైనా పిడికైనా ఒకరికి ఏం చేస్తుంటే ఒకరు ఇంటి చర్చికి అయ్యారు పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేది. మన మీటింగ్ అవుతున్నారు, మనకి ఏం చేయాలి? సాయం చేయాలి. మనం చెప్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? 1 లక్ష రూపాయలు చెక్ రాసి ఇచ్చారు. చెక్ రాసి ఇచ్చిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది. ఏడు ఫోన్? అయ్యా నీ పెద్ద పడవ ఏమైంది? సముద్రంలో ఏమైంది? మునిగిపోయారని వెంటనే చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు? 1 లక్ష రూపాయలు ఉన్న చెక్ తీసుకొని చిరిగి ఏం చేశారు? చిన్నేసి మళ్ళీ ఏం చేశారు? 20 లక్షలు రాసి ఇచ్చాడు. మునిగినప్పుడు పడవ మునిగినప్పుడు బేరం వచ్చినందుకు కాదు, బేరం నష్టపోయినందుకు. అన్ని నష్టమైనప్పుడు దేవుడికి ఏం చేశారు? డబ్బులిచ్చాడు. ఒక్క మునిగి 18 లక్షలు వచ్చింది.
అప్పుడే మనం ఆ చింపినికి ఇచ్చారు. పిల్లలు జాబ్లోకి తెచ్చినట్టు అది కూడా మీ భర్తకి వెనకలి డబ్బులు ఇవ్వాలండి, ఇప్పుడు ఇవ్వాలి ఆడు ఆడపడదు. మీ భర్త ఎలాగంటే వాడే మంచివాడే, కానీ దేవుడు పనికి మాత్రం ఏం చేయదు. మంది తినడానికి నో ప్రాబ్లం, హల్లెలూయా. మంది బిర్యానీ తినడానికి ఎంతైనా ఎంత భారమైనను మోస్తాను, కుటుంబం కోసం మోస్తాను. దేవుని కొరకు మోయరు, దేవుని కొరకు ఏం చేయరు, దేవుని కొరకు 10 రూపాయలు కూడా ఏం చేయరు. ఆర్తి కూడా ఏడ్చి అవును కదా సత్యం చెప్పాలి. మీరు నీ భర్త నీకు ఇచ్చిన 10 రూపాయల నుండి ఇప్పుడు వరకు నీకు 20 రూపాయలకి రాలే, 20 కాదు 10 రూపాయలే కాணிకలు ఇప్పుడు అది కూడా నొక్కి ఆడిస్తున్నారు. 500 కాగితం అప్పటికి కూడా ప్రయత్నం చేస్తుంది, నన్ను తీసుకెళ్తారా నాయన. ఒంటరిగా వదిలేశారా మీరు? దేవుడు నీ మనస చూస్తున్నది. దేవుడు నీ ఇచ్చిన 1,00,000 రూపాయలు ఎవరు చూడలేదు, నీ మనసు అమ్మ 2 కాసు వేసినప్పుడు దేవుడు చెప్పారు అందరికంటే ఎక్కువ అమ్మ చేశారు. ఎందుకు అలాగే చెప్పడానికి? మనసే చూస్తున్నారు. నీ సరైన మనసు కలిగి దేవునికి ఏదని చేసిన అనుకో, అదేదికి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమంటే వారు ఇరిగిపోయింది దేని కారణం బట్టి, అవిశ్వాసం వలన వారేమైంది, ఇరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది, స్తోత్రం చెప్పండి. ఇది ఇంకా 25వ వాక్యం కాదు, మొదటి కొరింథీ పత్రిక. సహోదరులారా మీ దృష్టికి మీరు కఠిన మనసు బ్లైండ్ గుడ్లిష్ లాగా చెప్తున్నారు. ఏమండి వారికి ఏమైంది? కఠిన మనసు. కఠిన మనసు అంటే మంచిదేమండి? ఆత్మీయ గుడ్డితనం. ఆత్మీయ గుడ్డితనం అంటే మీకు తెలుసా? కన్ను ఉంది కానీ లోపల ఉన్న కన్ను ఏమైంది? అవును కదా. ఎఫెసీ పత్రికలో రాయబడింది మనోనేత్రం మెరుగుపరచడానికి పౌలు గారు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, ఈ యోగ దేవుడు అవిశ్వాసి మనోనేత్రం ఏం చేస్తున్నారు? అదే కూడా వీడికి ఇప్పుడు ఆత్మీయ ఏమైంది? గుడ్డితనం అయింది. దేవునికి అవిశ్వాసం వలన గుడ్డితనం అయింది. అందుకని వారు ఇప్పుడు కూడా మనసు పొందలే. దేవునికి స్తోత్రం కలిగి దేవుని సంఘం పెట్టలే. ఎందుకనగా గుడ్డితనం అవడానికి కారణం చదవండి ఒకసారి కూడా. అక్కడ అదేమనగా అన్య జనులు ప్రవేశనం సంపూర్ణ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పలు కొట్టాలి. అన్య జనులు ప్రవేశనం ఏమవ్వాలి? సంపూర్ణ రావడానికి యూదుల కన్ను దేవుడు ఏం చేశాడు? అదే అది అందుకని స్తోత్రం చెప్పాలి. అన్య జనులు అంటే ఎవరు చెప్పండి? అన్ని జనులు అంటే ఎవరు? మనమని చెప్పలేదు. యూదులు తప్ప బాకీ మిగిలిన వాడు అందరూ కూడా అది తీసి గీసి ఊసి చెప్పినట్టుగా ఏంటంటే రయ్యో కిల్లియో ఉప్పు ఏదకి నాకు తెలియదు. ఇది మొత్తం ఏదలే ఏది కాస్ట్ అయినా కూడా మొత్తం దేవుడు గురించి ఏమండి గట్టిగా చూద్దాం. యూదులు మాత్రమే దేవుని దృష్టిలో దేవుడు ఎదురు 3 జాతులు. ఒకటి యోధులు, అది యోధులు. 2 ఇంకొక జాతి ఉంది, ఏం చెప్పండి? సంఘం. యూదులు, అన్యులు, సంఘం, 3 జాతి. 3 జాతి తప్ప జాతి లేదు. మళ్ళీ మాలియా మాదిగా ఎస్సీ ఎస్టీ ఎఫ్టీ పట్టుకొని రాకండి. ఇదన్నీ తెలియాలంటే మనోనేత్రం వెలగాలి. నీ మనసు కూడా గుడ్డితనం చేసేది ఎవరు? నీ తాతగారు, నీ అమ్మగారు, నీ కులస్తులు, నీ కుటుంబ సభ్యులు. నా కులములకు ఒక సంవిధానం ఉంది. నా కులములకి ఏముంది? ఒక సిద్ధాంతం, సంవిధానం లేదా? ఉంది.
ఈ ఊరికి నీకు కులమున్న వాళ్ళందరూ ఏం చెప్పారు? డబ్బులు కట్టలేదు, కట్టలేదు. పొలానికి ఒక కట్టు. నీ కట్టు ఈ రోజు యేసు నామములు విప్పిన దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలాగ చెప్తే నీకు గుండెకి తగులుతుంది. అందుకని ఏమవ్వాలి? అన్ని జనుల యొక్క రావడ వరకు ఇస్రాయేల్కి ఏమైంది కంటే ఇప్పుడు పూర్ణ ఆవలేదు. అన్ని జనాలు ఇప్పుడు వరకు ఏమో సంపూర్ణ అవ్వలేదు. అదే పీతరు గారు చేప పట్టుకోవడం కానీ సముద్రం వెళ్ళలేదు. ఎలాగా వాళ్ళతో ఎన్నిసార్లు పీతరు చేప పట్టుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు కర్ర తెచ్చినాడు బాబు, ఇప్పుడు కర్ర తెచ్చినాడు. కర్ర కర్ర సునదమ్మ ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? కర్ర తెచ్చి రావాలి. కర్ర తెస్తారైతే బయటికి వెళ్ళిపోయినా చెప్పండి. పీతరు గారు ఎన్నిసార్లు చేప పట్టుకున్నాడు? చెప్ప కర్ర 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 వద్దు, కర్ర వద్దు. చెప్పండి. మొదటిసారి మొదటిసారి లుకాసు వార్త 5వ అధ్యాయం. ఓకే. రెండోసారి రెండోసారి ఎప్పుడు? రెండోసారి ఎక్కడ? యేసు చెప్పరు మూడోసారి ఎక్కడ? యోహాను సువార్తలకు పుస్తకం 21వ అధ్యాయం. అదే మూడుసారి. ఇదన్నీ మనసులో ఉంచుకో. 7 కూడా కలిపి తీసుకెళ్ళాడుగా యేసయ్య లేడని చెప్పి. ఈ 3 సార్లు చేప పట్టుకోవడానికి నేను నేర్చుకో. 3 సార్లు చేప ఎక్కడెక్కడ పెట్టారనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది నువ్వు మంచి వాకి చెప్పొచ్చు. మూడోసారి వెళ్ళినట్లే యేసు చచ్చిపోయిన తర్వాత పీతరు గారు చేప పట్టారు. పీతరు తోడుగా ఎంత ముందర వెళ్ళారు? వెంటనే చెప్పండి. 7 ఒక్కడు ఎక్కడికెక్కలే వెళ్ళిపోతే ఏమవుతుంది? మరి 7 కూడా తోడు తీసుకెళ్తారు. ఒక దెయ్యం వెళ్ళిపోతే మళ్ళీ 7 విశ్వాసం కూడా అలా ఉండాలి. ఒక్కడ ఆరాధనకు రాకపోతే 7 తయారయ్యి ఉన్నారు రాకుండా ఉండడానికి. సంతానం ఏదైనా చిన్న ప్రభావం విషయం ఉండదు అనుకో, మళ్ళీ 7 దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఆపుతుంది. రావద్దురా వెళ్ళొద్దు చర్చికి. చెప్పారు నేను నీకు ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను. ఒక్కడికి పీతరు గారు చేప పట్టుకోవడానికి వెళ్తాను నేను చెప్పినప్పుడు ఆడ చెప్పరు, నేను కూడా వస్తానండి. ఎంతమంది మీరు కూడా వెళ్ళండి వాడే. అలా ఇది ఒక్కడే మాత్రం ఎందుకు వెళ్తాను? అందరూ ఆపుతాను. నేను ఒక్కడే ఎందుకు వెళ్ళకుండా ఉండడం, మిగతా వాళ్ళు కూడా ఒక్క దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత రెడీ చేసుకోవాలి. ఆడికి ఏదో వచ్చింది కనుక అడ్జస్ట్మెంట్ ఉంది, ఏదో ఉంది, అడ్జస్ట్మెంట్ ఉంది. దేవుడి పనికి మాత్రం అడ్జస్ట్మెంట్ లేదు. దేవుడి పనికి మాత్రం ఏం చేయండి. ఇంకా అడ్జస్ట్మెంట్ ఏ పనికి ఆపడానికి అడ్జస్ట్మెంట్. నేను రాదు అంటే అప్పుడు నేను కూడా రాదు. నువ్వు వెళ్ళకపోతే నేను రాను. 7 రెడీ అవుతారు. ఏదో దెయ్యం ముందున్నట్టు ఉందట. నేను చూసినప్పుడు దెయ్యం కనిపిస్తున్నారు. అలాగైతే బాప్టిజం పిలవాలి. బాప్టిజం గారు అందరూ ఇచ్చిన బాప్టిజం వచ్చిన వాళ్ళందరికీ చూసిన పిల్లలు చూస్తారు. బాప్తిస్మ యోహాను గారు బాప్తిస్మ ఇవ్వడానికి అందరూ వచ్చారు కదా. చూసినప్పుడు ఎలాగ కనిపిస్తున్నారు మనుషులందరూ పాములా కనిపిస్తున్నారు. మంచి వాడు వస్తే ఇది పామ మనిషి పామ అర్థమైపోద్ది. అందుకే కొందరు రావట్లేదు కదా బాప్తిస్మ వేదికి. అందుకే నేను చెప్తున్నాను, అందరూ అడగండి అడ్జస్ట్మెంట్ చేసి అందరికి ఆపడం అది మాత్రం చెయ్యొద్దు. సంఘంలో మాత్రమే ఆత్మీయ విషయంలో కలవండి. ఆత్మీయ విషయంలో ఏం చేయాలి? ఆపడానికి ఏం చేయకూడదు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు జీవితంలో నాశనకరമായി మారిపోతుంది. వేరొక వ్యక్తికి మనమే హెచ్చరిక మాట చెప్పండి. ఒక్కరికొక్కరికి ఏం చేయాలి? ప్రోత్సహించకుండా ఆపకూడదు. ప్రోత్సహించే మాట పలకలు తప్ప ఆపే మాటలు ఆరాధన
ఆపదు కాదు నీ ఆరాధన ఆపదు. 2026 చర్చికి వచ్చిన వాడికి ఏం కూడదు, ఆపకూడదు. ఆపకూడదురా బాబు. వెళ్ళేటప్పుడు ఏం చేశారు, ఇంకా ఏం చేశారు, నేను కూడా వస్తామని చెప్పి వీరందరూ ఏం చేశారు, రావాలి వెళ్ళి ఏం చెప్పారు, ఏం పట్టుకోవడానికి. ఇప్పుడు పీతరు గారికి పీతరే నీ పేరేంట పీతరు. వాళ్ళ నీ రక్షింపబడినప్పుడు వరే ఏంటి, నీ రక్షింపబడినప్పుడు వరే ఏం చేశారు, ఒకేసాడు వదిలేశారు. అత్తగారికి ఇచ్చాడు, అక్కడ రాయబడలేదు కానీ దాయమని ఇచ్చాడు. మరి అంతే కదా. అత్తగారికి ఏం చెప్పారు, అత్త యేసు పిలిచాడు, నేను వరే ఒప్పించాడు, ఇది వదిలిస్తే ఆవదు, ఇది ఉంచుగా అప్పుడప్పుడు డబ్బులు సంపాదించుకో. అది ఊగా బైబిల్ లేదు, ఇది ఆయన తర్వాత నన్ను పట్టుకో. బాకీ చెప్పి నేను అన్నిటికీ నీ పట్టుకోండి కరెక్ట్ ఏం చెప్పాలి ఊగా. అప్పుడు ఏం చేశారు, వీధులు గారు వాళ్ళ పట్టుకొని వాళ్ళ పడవ పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు, సముద్రం వెళ్ళారు. ఈ రాత్రి మొత్తం ఏం చేశారు, సముద్రం కలిగింది. ఎవరు సముద్రం చెప్పండి, రాత్రి మొత్తం ఏం చేశారు వినాలి. చేప దొరికిందా, ఎందుకు దొరకలేదు, ఒకేసింది మళ్ళీ పట్టుకొని మరేం దొరికితే ఎందుకు దొరకలేదు, వదిలిన పట్టుకొని. ఏసైకి అనుకొని పట్టు, ఏసైకి వదిలిన కాబట్టి ఏమి లేదు. అదే ఏసై ఉందా అన్ని దొరుకుతుంది. హలో, వీళ్ళందరూ ఏం చేశారు, వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు, అందరికి ఏం ఇచ్చారు తినడానికి, అది ఎక్కడ నుంచి పట్టుకున్నారు, అది పట్టణ చేప కదా ఏసై ఇచ్చింది, మరి ఆ చేప ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, యేసు ఉందే చేప ఉంది కొట్టింది. విశ్వాస జీవితంలో ఓడ ఉంది, రాత్రి మొత్తం ఏం చేస్తున్నారు, ఎక్కడ వేసారు, అది వైజాగ్ వేసారు, అక్కడ వేసారు 2 నెలలు, మళ్ళీ ఏం లేదు. తర్వాత పాలు వేసారు, అక్కడ కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఏంటంటే అర్థం దగ్గర వేసారు. నీకు అర్థమవుతుంది, అర్థం దగ్గర వ్యాపారం చేసి అక్కడ ఎక్కడ పెట్టారు. ఇప్పుడు నేనేం చెప్పానండి, ఈడికి అర్థం ఇది మొత్తం నేను తెలిసిండి. ఇప్పుడు నీకు చెప్పినట్టుగా కొందరు వైజాగ్ ఎక్కడ పడుతుంటాం కానీ ఎక్కడ కూడా ప్రయోజనం దొరకదు. కొందరు హైదరాబాద్ వెళ్ళలేదు, ఏం దొరకలేదు, ఏదో పని జరుగుతుందేమో అక్కడికి వెళ్ళారు. ఉందా పని ఏసు ఉన్నప్పుడు చిన్న పని చేసుకునే రాసి మొత్తం పెరుగుతుంది. ఏసు లేకుండా హైదరాబాద్ పార్వతీపురమో ఇంకేంటి అర్థమలో ఎక్కడ పడినా కానీ ఏం దొరకదు. నీ ప్రయాసం ఈ ప్రయాసం మొత్తం తెచ్చుకోండి, ఇది కూడా తిరగడమే. ఇప్పుడు ఎలాగండి 0 0 0 అంటే ఆ పని ఏ పనిలో చేయి పెట్టినా అది అంటదు మొట్టదని మాట. 0 ఏసు లేకుండా మొత్తం కదా అంతా సున్నా. ఏసై ఉందే, ఏసై ఉండే 0 కాదు చెప్పదు. అంతా మిన్న. రాత్రి మొత్తం ఏం చేశారండి, అలా చేశారు, చేప దొరకలేదు. ఈడైనా పుట్టినప్పుడు ముందు సముద్రం గురించి బాగా ఎరిగిన వాడు, ఎక్కడ చేప ఉంది ఎక్కడ చేప లేదని. నేను కూడా అలాంటి వాడండి, ఎక్కడ నేరం దొరుకుతుంది తెలుసు. వస్తాయని కూడా తెలుసు. ఇప్పుడు ఎందుకు దొరకలేదు, ఏసు లేకుండా ఏం దొరకదు. దొరకలేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. సముద్రం మొత్తం రాత్రి అందరూ ప్రయాసపడి రాత్రి మొత్తం పని చేసిన తర్వాత ఒక్క చేప కూడా దొరకకుండా ఎక్కడికి వచ్చారు, సరసానికి వచ్చినప్పుడు ఏం తెలియనప్పుడు అప్పుడు పీతలు చూసినప్పుడు ఎవరని యోగానికి తెలిసింది, ఎవరని యేసు అని చెప్పారు. ఎందుకు యోహాను గారికి తెలిసారు, గుంటితో తగిలిన వాడికే అవసరం మరి ఎవడో తెలిసేది. ఎలగలేదు నేను చెప్పినదండి, ఆ వాక్యం ఇదిగా కథ చెప్పడానికి అయితే అందరూ వస్తాయి. అవును కదా, మీ ఇంటికి కూడా అదే కథ.
చేప పట్టుకుని నిలబట్టుకొని చేప పట్టుకున్న వాళ్ళు అడగదు నావా అది నువ్వున్నా మర్మీగా మర్మం కూడా అని చెప్తున్నారు. అప్పుడు రాత్రి మొత్తం ఏం చేశారు, ఒక చేప కూడా అప్పుడు యేసు అని చెప్పినప్పుడు పీతరు ఏం చేశారు, వెంటనే నీళ్ళలో దూకిసేది. నీటిలోకి దూకుతారు. ఎందుకంటే ఆయనకి బట్టలు లేదు, శరీర బట్టలు లేదు, అంగీ లేదు, బట్టలు లేకుండా ఉన్నాడు. సోదరు ఈ చేప పట్టుకోవడానికి ఒక చిన్న అంగి ఉంది, అదే ఉంది. అప్పుడు యేసు అని తెలిసినప్పుడు ఏమైందండి, దేవుడు ఏం చేసిన పిల్లలారా తినడానికి యేసు ఎలా పిలిచారు, అది కరెక్టా కాదు పెద్దవాళ్ళు అయ్యే ముందు పిల్లలారండి లేదా చేసే పని యేసుని కంటే వయసును పెద్దవాడు ఎవరండి, పీతరు గారు. ఆయనకి ఏం చేశారు, పిలిచారు అంటే ఆ వ్యక్తిత్వం పిల్లలకు ఏసి లేకుండా వెళ్ళారు కదా. రెండో పని చేసిన వాడు పిల్లలు, సంఘపడి కూడా పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు కూడా. అవును, చిన్న చిన్న విషయాలు ఒకటి రెండు బుద్ధి పెరగదు, మనుషులు పెరిగింది, బుద్ధి ఏమవుతుంది పెరగలేని వాడు కాబట్టి ఏమైంది, పసిపిల్లల కన్నా కిందకి వెళ్ళిపోయారు. కొన్ని భర్తలు కూడా ఎరగదు. కొన్ని భర్తలు ఏమంటారంటే అమ్మ నాన్న ఎరగ చెప్తే మా ఇంటిలో మా ఇంటికి కదా చర్చలు ఒక ఇదంటే క్లోక్ ఉందండి, క్లోక్ గడియారం గడియారం గడియారం. ఆ గడియారం ఏముందంటే అది ఏం చేయాలి, కీ చేస్తే ఏమవుతుంది, కీ నా భాష గారు చెప్పండి, కీ వస్తారా బాబు దేనికి బ్యాటరీ పెట్టి అంటే సరే అంటే బ్యాటరీ పెట్టి చేయాలి. అంటే ఆ గడియారానికి కీ కూడా ఉంది, బ్యాటరీ కూడా ఉంది. కీ ఎవడు పెట్టడానికి వీలు కాదు కాబట్టి బ్యాటరీ పెట్టమని చెప్పారు, బ్యాటరీ పెట్టాం. కొందరు కీ చేసి మాత్రం ఈడు కాదు ఏమని చెప్పాలి, అమ్మ నాన్న కీ ఇవ్వాలి, అప్పుడే ఈ కుర్రోడు పని చేస్తాడు. ఎలగలేదు వాళ్ళకి. కొడుకు భార్యకి కొంచెం ఎక్కువ ప్రేమిస్తే అడుగు నొప్పి, ఈడికి దొరకలేదు. ఎవరికి, అత్తగారికి దొరకలేదు కాబట్టి అమ్మకి దొరకలేదు కాబట్టి అమ్మ ఇది చూసినప్పుడు ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. నాకు దొరకలేదు వాళ్ళకి దొరకకూడదు. ఆడి మొదలు ఆడ ఎంజాయ్ చేయాలి. ఇంటికి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అయింది పాస్టర్గా ఉంది కాబట్టి తెలుసండి, ఈ విశ్వాసానికి అందరికీ తెలిసింది. అందుకంటే కీ చేసిన వాడు ఉన్నారు ఈ కాలంలో కూడా కొందరు. అలాగే మ్యారేజ్ కోసం చెప్పవలసింది ఇదన్నీ చెప్పడానికి పాట గారు సమయం లేదు. పాట గారు 12కి ముగించారండి, వచ్చినది 11కి. ఇంకా అక్కడ 2 పాటు ఒక పాటు చేయబట్టుకొని ఏదో సోదరు చెప్పాలండి, అల్లే చెప్పండి. పిల్లలారా అది లేదని చెప్పారు, అది యేసు చెప్పారు. ఇవాళ లోతులోకి వెయ్యమని, అదే అక్కడ మత్తాయి అది ఎక్కడ వేయమని, నీ వల్ల ఏ పక్క వేయమని చెప్పారు, కుటి పక్క వేయమని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన వేయలేదయ్యా, వేసాడు కదా తొలి కుడి పక్క వేసాడు. ఇప్పుడు కూడా అదే చెప్పారు దేవుడు. వేసినప్పుడు ఎంత ఎంత దొరికిందమ్మా, ఎంత దొరికిందండి? ఇప్పుడు ఇప్పుడే నేను మెసేజ్ ఆగడానికి సమయం అయింది. 150 విధములు ఉన్న చేప ఎక్కడికి వచ్చారు, ఆ వల ఏం చేశారు పీతరు గారు, ఎప్పుడు లాగారు ఆ సమయం చెప్పు. నీ బైబిల్ చదవండి, నా బైబిల్ ఎప్పుడు 153 చెప్పలు లోపల తగ్గిన తర్వాత తెల్లవారుజామున అదే ఎప్పుడు లాగుతానండి అంటే ఎన్ని గంటలు లాగుతుంది, అదే తెల్లవారు తెల్లవరి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు లాగారు అది, ఎప్పుడు లాగారు తెల్లవరి లాగినాక ఎందుకు లాగారు వాళ్ళు, చేప ఉంది 153 చేపలు ఉన్నాయి, వల ఏమైంది, వాళ్ళు వల నింపిన కాబట్టి ఇంకేం చేయాలి, అది స్తోత్రం చెప్పాలి. వాక్యానుసారంగా రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఇప్పుడు రాత్రి సమయం అయింది. అవును కదా, వాక్యం ఒకసారి 13వ అధ్యాయం దొరికిన వాడు ఒకసారి చూడండి.
13వ రామపత్రిక దొరికిందా? ఏమనుకో ఏటి ప్రేమని ఎక్కడ ఉందో వాడిని కుడుకుతున్నారా? రాత్రి 13వ ఎక్కడ ఉందని చూస్తున్నాను. ఏం చెప్తున్నా? 11 చదవండి. 11 కరెక్టే చదువు. మరి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది. రాత్రి పగలంటే ఏసై రాక. ఏసై రాక స్తోత్రం. ఇప్పుడు పీతరు గారు వల లాగినది ఎప్పుడు? దేవుడికి స్తోత్రం కలిగింది. ఈ వల అంటే సువార్త ఏంటి? వల ఏంటంటే వల లోపల 150 మంది చేప అంటే సముద్రములు ఉన్న 150 రకాల చేపలండి. ఇంకా చేపలు ఏం లేదు. అన్ని రకాల చేపలు ఎక్కడికి వచ్చారు? వలలోకి వచ్చినప్పుడు ఏం చేశారు? ఎంత 150 మంది చేప వచ్చినప్పుడు వల లాగినట్టుగా అన్య జనుల సంఖ్య పూర్ణమైనప్పుడే ఉన్నది. అన్య జనులు ఏమవుతుంది? అలాగే కాదు. మనం చదివిన వాక్యము రోమపత్రిక 11:25 రక్షణ పొందుతారు. అప్పుడు వరకు వారికి అప్పుడు వరకు వారికి ఆత్మీయ బుద్ధితనం అని చెప్పేటమ్మా. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి కిందకి చదవండి. 13 నుండి కిందకి చదవండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. నిన్న కొట్టుతాను. 13వ అధ్యాయము 3వ అధ్యాయము 13 నుండి 2 కొరింథీ పత్రిక గట్టిగా స్పీడ్ కలిపో. మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరు చూడకుండునట్లు మోసే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మోసే ముఖం ముసుగు వేసినట్టుగా కాదు. తర్వాత చదువు. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయెను కనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇప్పుడు వరకు ఏముంది? ఆ ముసుగేటి హృదయ కఠిన మనసు. మోస ముసుగేసాడు. మోసేసిన ముసుగు కాదు ఈ ముసుగు. మోసేసిన ముసుగేమండి. ఆడు కొండ మీదకి ఎక్కి దిగి వచ్చినప్పుడు ఆడు ముఖం ఏమైంది? చాలా ప్రకాశించారు. అప్పుడు మోసేయప్పుడు ఆడు ఆయన తమ్ముడు ఏం చేశారంటే, అయ్యో నీ ముఖం చూడలేదు కదా, అందుకని మీరే చేయాలి. ముసుగేసుకోవాలంటే మీరు తగలు వేసినట్టుగా ముసుగేయాలంటే నిన్ను చూస్తే మనం ఏమవుతుంది? చచ్చిపోతాను. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అందుకని వారు ఏం చేశారు? ఆ ముసుగు మనకు నీ వేసుకుంటే నిన్ను చూడడానికి చాలా అందంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. మోస మీద ఉన్న ఆ ముఖములు ఉన్నాయి ఏమండి? కాంతి మారినది. ఆ కాంతి ఏమవుతుంది? మారిపోదు. యేసయ్య మీద ఉన్న కాంతి ఏమవుతుంది? కాంతి ఏమవుతుంది? మారిపోతాడు కానీ యేసు మీద ఈ ముసుగు అని చెప్పినది వాడికున్న అవిశ్వాసం, లేకపోతే వారిలో ఏమవుతున్నా కఠినత. సరే తర్వాత చదవమ్మా. తర్వాత నేటి వరకు వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయములో మీద నున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుడో అప్పుడు ముసుగు తీసివేయు. అదే మాట అర్థమైంది. ఎప్పుడు వారు దేవుడి వైపు తిరుగుతుందో అప్పుడు ముసుగేమవుతున్నారు. ఆ ముసుగేమవుతారు? మారిపోతాడు. ఏది ముసుకండి? కాడినమైన అపనమ్మకమైన ముసుగు యేసయ్య వైపు తిరిగితే ఇదేమవుతుంది? ఆ ముసుగు మారాలంటే మనం
మన సంఘంలో సంఘం వెళ్ళిపోతే మారికి ఇది ఆ ముసుగు మారిపోతుంది. మారుతా దేవుడి దగ్గరికి తిరుగుతాడంటే ఆయన పొడిచిన సరమలకు చూసి మారి ఏడడానికి ప్రారంభిస్తాడు. కఠినమైన హృదయం మారి. ఇంకా వాక్యం ఉందని చెప్పడానికి సమయం అయిన కనుక స్తోత్రం. అప్పుడే వస్తుంది దేవుడికి స్తోత్రం కలిగి. ఇప్పుడు ఎవరికి ఏమి లేదు. ఎలా ఉంది కఠినమని చెప్తే ఆగుతండి. లేదమ్మా ఆడి హృదయం గురించి ఎస్కేల్ గ్రంథంలో రాయబడినప్పుడు చదవండి. వచ్చిన వారికి చెప్తారు వారి హృదయం బండలోనున్న హృదయం. బండ రాయి వలన బండ రాయి అంటే ఏంటో తెలుసు. రాయి కూడా వేరే, రాయి కూడా వేరే. బండరాయి బండరాయి అంటే దానికి ఒక ఆకారం బండరాయి అంటే నీళ్ళు రెండు చుక్క కూడా ఉండదు. అది నీరు లేనిది అంటే నీళ్ళంటే అది ఎన్ని కొట్టిన కానీ ఏమవుతుంది. కానీ నాకు దేవుడికి సోదరం తెలియదు కదా. ఏసు చెప్తా కొట్టదు ఏమవుతుంది. చర్చలు కొందరు ఉన్నారండి కొట్టితే మాత్రం నీళ్ళు వస్తున్న కొందరు విశ్వాసం. కొడితే మాత్రం ఏమవుతుంది. అమ్మా డబ్బులు కొంచెం ఇవ్వంటే అని చెప్తే ఇస్తాను. తెలిసి ఏం చేయదు. ఏమవుతుందమ్మా పాస్టర్ గారు పెద్ద గారులు ఎత్తుకుంటారు. తెలిసి ఏం చేయను. మేలు చెయ్యగా నేను ఆపండి. చర్చలు వచ్చిన వాడు అందరు చెప్పండి. నేను అడుగు పెట్టినప్పుడు మేలు చెయ్యకుండా నేనేం చేయను. నీ చెయ్యనా బాబు తెలిసి ఏం చెయ్యాలి. తొందర ఏం చేయను. నీ కూడా ఎలాగ బండరాయిగా మారండి. నీ కూడా ఎందుకు నిన్ను కొట్టినప్పుడు నీళ్ళు ఇచ్చండి. నువ్వు బండరాయి ఉంటే ఉండు. నీ కొట్టిన టైం నీళ్ళు. ఎవరైనా నిన్ను కొట్టితే నీళ్ళు నీళ్ళు ఇచ్చిన ఆడేమవుతుంది. నీళ్ళకి బదులు ఇంకేదో మాకు తిరిగి ఏం చేయొద్దు. ఈ ఎడారి జీవితంలో అప్పుడప్పుడు మనసుని నేను ఆత్మీయంగా చెప్తున్నాను. ఎడారి జీవితంలో మమ్మల్ని కొందరు ఏం చేస్తుంది. కొడుతూ ఉండినప్పుడు ఏం మనలో ఏం రావాలి. నీళ్ళకి బదులు బురద నీళ్ళకి బదులుగా నీకు అత్త ఇస్తే నేను తీస్తాను. నువ్వు కొడితే నేను కొడతాను. అయ్యో ఈ లోకమైన ప్రయాణం చేసిన మనం అందరూ ఎలా ఉండాలి. బండరాయి ఎలా ఉండండి. కొట్టిన వాడు కొట్టండి, కొట్టిన వాడు తినండి. సూపర్ నీరు చేయండి. మళ్ళీ కొట్టు. ఒక్కసారి కొడితే సరిపోతుంది. నీరు వస్తుంది. మళ్ళీ ఏం చెప్పండి. ఇశ్రాయేలు హృదయం ఇప్పుడు ఎలా ఉంది. కఠినంగా ఉంది. కఠినం అంటే యేసు ప్రభుకి నమ్ముతున్నారు. యేసు వస్తామని యేసు చచ్చిపోయానని మాత్రమే అది మాత్రం యేసు చచ్చిపోయిన వారిలో రక్షణ ఉన్నదని వారు నమ్మలేదు. నమ్ముతుంది. ఒకరోజు నమ్ముతుంది. ఒకరోజు ఆడిపోస్తాడరా బాబు. చర్చ విశ్వాస వాక్యం చెప్పినప్పుడు ఏం రాలేదు. ఏడుపు ఎందుకు ఏడుపు రాలేదు. దండరాలే ఉంటుంది ఉదయం. అది కొట్టడానికి ఆదివారం నేను వాక్యం చెప్పినప్పుడు కొందరు ఏడిచారు. కొంచెం మంచి రాయి అది మీదకి పడినప్పుడు ఏమైంది. కొందరు ఏడవడానికి ప్రారంభించారు. సూత్రం కలిగింది. అర్థం ఏమంటే తెలుసా. వాడి హృదయం ఏముందండి. దేవుడికి వారి హృదయం ఎలాగ ఉందండి తెలుసా. స్మూత్ ఉంది. స్మూత్ మాసము. అటువంటి హృదయం ఎలాగుందండి. దేవుడికి స్తోత్రం. అది రావాలంటే హృదయం ఏం చేయాలి. అలంకారం కావాలి. హృదయం ఏం కావాలి. అలంకరణ. చదవండి. ఎక్కడ ఉంది. మొదటి పీతరులు 3వ అధ్యాయం. చదువు అయిన చదువు. ఇంగ్లీష్ లో చదువు. పోయిందా. అలంకారం ఏంటంటే అమ్మ అది ఇంగ్లీష్ ఆర్నమెంట్స్. ఏది నీకున్న ఆర్నమెంట్ ఏదండి. మృదుత.
నెమ్మది కలిగిన ఆత్మ. కాదు ఏంటంటే ప్రేమని నాలుగో వాక్యం, నాలుగో ఉన్నారు మృదులత ఇది రెండు, ఈ రెండు నీకేం ఉండాలి? నాకేంతో ఉన్నాను నేను చెవిలో ఉందా పెద్దది ఒకటి డింగి 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 తేలు వేసినప్పుడు ఏమవుతుంది? చప్పట్లు కొట్టి ఇటు ఊగుతున్నారు ఇక్కడ ఇటు కానీ ఇక్కడ వినయమంటారు మెడ మీద అది డిసెంబర్లో అయితే తిరిగిపోద్ది. అమ్మ నాయన పెళ్లి రోజులు అయితే ఇంక చెప్పలేదు. మొత్తం మొత్తం అమ్మ ఈ అలంకారం ఇది వేస్ట్. అది ఎండ రోజు ఆ ఒక్క రోజు ఆ ఒక్క రోజు తెగిపోతాయి. కానీ మనకి సమాధి పెట్టిలో పడుకున్నాడు ఉండాలి సాధు ఇంకేంటి గుణము ముళ్ళు ఉండకూడదు. ముళ్ళు ముళ్ళు మృగం కాదు. మృదువుగా ఉండాలి తప్ప ముళ్ళా ఉండకూడదు. ముళ్ళా ఎక్కువ భయంకరంగా కోపం చేసిన వాడికి నమ్మండి. ఎక్కువ కోపం ఉన్నవాడికి నమ్మవచ్చు నమ్మవచ్చు వాడి మనసులో మంచి మృదువుగా కొందరు జిల్లాలో వాడు నమ్మకూడదండి. ఇది సముద్రం లోతు ఎక్కువ ఉంది. హలో నోటితో ప్రేమించిన వాడు తలని మోసుకుంటాం. నోటితో ప్రేమించిన వాడికి ప్రేమించిన వాడికి అదే మనం చేస్తున్నాం. ఓకేనా ఏంటండి నేను చెప్పారు అని చెప్తే మోసుకొని తీసుకెళ్తారా? కాలుతో తొక్కు ధర వాకి ధర దేవుడు మనం తలలు ఉంచుకున్నాం. దేవునికి తలలు సమర్పించుకున్నాం. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యం మీ హృదయానికి తాకి ఉంటే నీ మనసాక్షి లోపల ఒక స్పర్శ కలిగి ఉంటే ఈ రాత్రి వేళ ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. ఆ బలివేదిక పడి దేవుని యొక్క సన్నిధిలో చెప్పగలిగితే దేవా నాలో ఒక మార్పు వచ్చి తీరాలి, నాలో విశ్వాసం వచ్చి తీరాలి. దేవా నాలో నుంచి అపనమ్మకాన్ని దూరపరచండి. దేవా నేను అపనమ్మకం చెందేటట్టుగా ఉన్న గోళములో జీవిస్తున్నాను, అపనమ్మకస్తులున్న ప్రాంతంలో జీవించి తీరుతున్నాను. దేవా నా విశ్వాసాన్ని వృద్ధిపరిచి తీరడానికి నువ్వు రావాలి. నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాలు చేసి తీరాలి. దేవా నీ దగ్గరికి నేను దగ్గరై తీరితే నీ విశ్వాసం నాలోకి వ్యాపరింపబడి తీరుతాయి. దేవా ఇశ్రాయేల్ ప్రజలకి గుడ్డితనం వచ్చినందుకు కృప చేత మనకి ఎన్నిక దొరికి తీరింది. దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క సంఘముగా వరుడైన యేసయ్యతో మనకు అనుబంధం కలిగి తీరింది. ఎంత గొప్ప కృప నీ పైన నాకు నీ దేవుడిచ్చి తీరాడు. ఈ రాత్రి వేళ కృపను ఆధారం చేసుకుని యేసయ్యకి ఒక్కసారి కృతజ్ఞత చెప్దాము. దేవా ఇంతగా గొప్పగా మమ్మల్ని ప్రేమించి ఆదరించడం మేము ఏ పాటి పారిమయ్యా, మాలో ఏ గుణాతిశయం ఉండదు, మంచిది అని చెప్పుకోవడానికి ఏ ఉన్నాయా దేవా. మేము పాపులుగా ఉండేటప్పుడు అతమ దుష్క్రియలతో దేవా పాపమున్న గోతుగా పడి ఉండేటప్పుడు అదృశ్య దేవుడిగా దృశ్యముగా కనబడి తీరేట్టుగా మా దగ్గరికి వచ్చి చెయ్యనిచ్చి మమ్మల్ని ఆ గొంటలో నుంచి లేపి క్రీస్తు అన్న బండ పైన నిలబెట్టి మా కొరకు మరణించి శివయాగమై తీరి పరలోకానికి ఆరోహణమై తీరావు. మమ్మల్ని కూడా అందులో పాలభాగస్సుడినిగా చేసి తీరావు. దేవా నీలా మేము కూడా సినిమా వేయబడి తీరడానికి సిద్ధమే దేవా. నీలాగా మమ్మల్ని కూడా ఎంత చిత్రహింసలు పెడతారు దానికి మేము సిద్ధం దేవా. అపనమ్మకం ఉండకూడదు దేవా, నమ్మకం ఉండి తీరాలి. సాని దైత్యమని రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ వాక్యాంశాలు దేవా అనేక విషయాలు మాతో మాట్లాడుకుని వెళ్ళి దేవా అపనమ్మకం వ్యాపరించుచున్న గోళములో విశ్వాస వీరునిగా, విశ్వాసానికి ఉన్న స్తంభముగా, విశ్వాసానికి ఉన్న దేవా ఒక మృదులత కలిగిన మనిషిగా మేము జీవించి తీరడానికి భాగ్య తరగతిని దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నాం దేవా. కొన్ని పరిస్థితుల్లో దేవా మేము అటు ఇటు సతమతమైపోతున్నాం, ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి తీరుతున్నాం. నీ వాక్యమును మాకు పంపించి దేవో మమ్మల్ని స్థిరపరచుము దేవా.
మమ్మల్ని నిలబెట్టుము దేవా. ఈ రాత్రి వేళ మంచి ఉపదేశం మాకు ఇచ్చి నిలబెట్టినందుకు దేవానికి స్తోత్రం. నీ కొరకు మేము ప్రయాసపడిన వారిగా నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం కాదు దేవా. పేతురు దేవా యేసయ్య దగ్గర నుంచి దూరమై ఒకటిగా వెళ్ళి 7 తోడుకొని తీసుకెళ్ళాడు. ఇలాంటి భావన కొన్నిసార్లు మాలో కూడా ఉన్నాయి దేవా. ఒక ఆరాధనకు మేము వెళ్ళకపోతే 7 నువ్వు అవకాశం ఇస్తున్నావు చర్చికి రాకుండా ఉండడానికి. ఒక ఆరాధనకు నువ్వు ఆలస్యంగా లేటుగా వస్తే 7 నువ్వు అవకాశం ఇస్తున్నావు చర్చికి లేటుగా రావడానికి. ఈ రాత్రి వేళ దేవుని దగ్గరగా ఒప్పించుకో. నేను దేవుని సన్నిధికి ఆరాధనకి ముందుగా వస్తా. నేను వస్తే 7 తీసుకొస్తానే తప్ప 7 దోచుకొని వెళ్ళేవాడుగా మారను. నాలో అలాంటి దుష్టాత్మ లేదు. నాలో మృదులాత్మను దేవుడు ఇచ్చాడు. నిర్మలం కలిగే ఒక ఆత్మను నాకు ఇచ్చాడు. అది దేవుడు నాకు హృదయ అలంకారముగా ఇచ్చి తీరిన దేవుడు. ఆ అలంకారాలను ఈ రాత్రి వేళ మేము భద్రపరిచి తీరగలిగి తీరుతాం. ఆరాధనకి ముందుగా వచ్చి తీరుతాం. దేవుని యొక్క పరిచర్యకు ముందుగా ఉండి తీరుతాం. దేవుని యొక్క పని నిమిత్తం ముందుగా బయలుదేరుతాం. దేవునికి ఇచ్చిపుచ్చి విషయం ముందుగా ఉండి తీరుతాం. వెనక్కి తీసుకు లాగొచ్చిన ప్రతి దురాత్మ శక్తిని అలంకార శక్తిని యేసు నామములో గద్దించి తీరుతాం. ఈ సంఘ బిడ్డల విశ్వాసములో ప్రబలంగా తీరును గాక. విశ్వాసములో వృద్ధి చెందును గాక. విశ్వాసముతో కొన్ని నాటి తీరును గాక. విశ్వాసములో భవిష్యత్ కాలంలో కొన్ని కోతలు కోసి తీరును గాక. దానికి ఉన్న సౌకర్యాలు సదుపాయాలు రాబోయే రోజుల్లో తెరవబడి తీరును గాక. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ ఊరిలో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మనోనేత్రములను తెరవండి దేవా. దృశ్యరీతిగా కళ ద్వారా, వ్యాఖ్యానం ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, వ్యక్తిపర దర్శనము ద్వారా వారి మనోనేత్రములను వెలిగించండి దేవా. సహాయం దయచేయమని కోరుతున్నాం. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. మేమందరం కూడా నీ కృపలో ఆడుకు తీరి మా ఇళ్ళలోకి మేము తిరిగి వెళ్ళి తీరుతున్నాం దేవా. నీ రాకడ ఆలస్యం అయి తీరితే మరలా ఇదే రీతిగా కలిసి మరలా దేవునికి ఆరాధన చేసి తీరి దేవునికి గణపరిచి తీరి ఆనందించి రాకడకు మేము సిద్ధపాటు కలిగి తీరడానికి సహాయం దయచేయండి. ఈవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సంఘ బిడ్డలందరూ కూడా దీవించినందుకు ఆశీర్వాదాలు మంచి రీతిగా ఆశీర్వాదాలు కుమ్మరించిన దేవుడు స్తోత్రం చేద్దాం. ఉన్న బిడ్డలకి దేవుడు స్వస్థపరిచిన స్తోత్రం చేద్దాం. బిడ్డల అప్పులు మాటందుకు దేవుడు స్తోత్రం చేద్దాం. సమృద్ధి ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు మార్చినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. గొప్ప మార్పు ఇచ్చిన దేవుడు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ ఉన్నాడు. ఎవరు రావద్దు దయచేసి చిన్న